చూడండి, ఈ రోజు వాతావరణం చల్లగా ఉంది. ఎందుకంటే నిన్న వర్షం పడ్డందుకు ఈ చల్లని వాతావరణంలో గుడ్ల పులుసు రొట్టె చేసుకొని హాయిగా తిందాం. అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో మన తెలంగాణ స్టైల్లో గుడ్ల పులుసు చేసి చూపిస్తాను. అది ఎట్లా అంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ రోట్లో రుబ్బుకొని గుడ్ల పులుసు వండేది. నేను కూడా అదే పద్ధతిలో చేసి చూపిస్తాను. దీనికి కాంబినేషన్గా జొన్న రొట్టె చేస్తాను. రోట్లో వేసుకొని రుబ్బుకుంటే కొంచెం పని ఎక్కువైనట్లు అనిపిస్తుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు ఆ కష్టాన్ని అంతా మర్చిపోతాం. మీరు కూడా కుదిరితే మిక్సీ వాడకుండా రోట్లో రుబ్బుకొని వండుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి మీరందరూ మర్చిపోకుండా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గుడ్ల కూరకు ముందు చేయాల్సిన పని ఏమంటే, పొయ్యి అంటించుకొని ఓ కుండ పెట్టుకొని గుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని గుడ్లు వేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఈ గుడ్లు ఉడుకుతున్నప్పుడే 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, ఒక కొబ్బరి గిన్నె పొయ్యిలేసి కొంచెం కాళ్ళంక తీసి పక్కన పెట్టుకొని అట్లనే ఒక కప్పులో పిరికెడు చింతపండు నానబెట్టుకుందాం. ఒకసారి గుడ్లు ఉడికినాయో లేదో చూసుకుందాం. ఇంకా పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం కాలినాక పిరికెడు గుడగింజలు వేసి దోరగా వేయించి దాంతోపాటు 3 స్పూన్ల నువ్వులేసి చిటపటలాడుతున్నప్పుడే దించి రోట్లేసి వీటితో పాటు ముందు కాల్చుకున్న కొబ్బరి గిన్నెలో సగం దింపేసుకొని ఈ మూడింటిని మెత్తగా దంచుకుందాం. ఈ మూడింటిని మెత్తగా దంచి మళ్ళీ దీంట్లో ఒలిచిన ఒక ఎల్లిపాయ గడ్డ, 7-8 అల్లం ముక్కలు, సగం స్పూన్ జీలకర్ర, 7 లవంగాలు, 3 యాలకులు, 1 స్పూన్ ధనియాల పొడి, సగం స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, తగినంత ఉప్పు అంతా బాగా కలిసేటట్లు ఇంకోసారి దంచుకున్నాక ఇప్పుడు మళ్ళీ దీంట్లో పొయ్యిలో కాల్చుకున్న 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, నానబెట్టుకున్న పిరికెడు చింతపండు వేసి కలుపుకుంటూ మెత్తగా దంచుకుందాం. చూడండి, ఇట్లా మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇంకా దీన్ని పక్కన పెట్టి కూర చేద్దాం. దానికోసం పొయ్యి మీద కుండ పెట్టి దాంట్లో 6 స్పూన్ల ఆయిల్ వేసి వేడి కానిచ్చి సగం స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ ఆవాలు, 2-3 రెబ్బల కరివేపాకు, 5-6 ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేగినాక మనం రోట్లో నూరుకున్న పేస్ట్ ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని నూనెలో 2 నిమిషాలు వేగనిద్దాం. ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈలోపు మనం గుడ్లని పొట్టు తీసి సగానికి కోసి పెట్టుకుందాం. చూడండి ఇట్లా ఆయిల్ తేలితే పులుసు రెడీ అయినట్టే.
దీన్ని ఒకసారి కలిపి పోసి పెట్టుకున్న గుడ్లన్నీ పులుసులో వేసుకొని ఒకసారి కలిపి ఇట్లా 2-3 నిమిషాలు దాన్ని ఉడకనిస్తే గుడ్లకు పులుసు బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా పొయ్యి మీద నుంచి దించుకున్నాక దీంట్లో కొత్తిమీర వేసుకుంటే మన రుచికరమైన గుడ్ల పులుసు రెడీ. ఇప్పుడు గుడ్ల పులుసుకు మంచి కాంబినేషన్ అయిన జొన్న రొట్టెని చేసుకుందాం. దానికోసం పొయ్యి మీద పెనం పెట్టి బాగా వేడైనాక నీళ్లు పోసుకొని మరగనియాలి. ఇప్పుడు కావాల్సినంత జొన్న పిండి తీసుకొని ఈ మరుగుతున్న నీళ్ళని పిండిలో పోసుకొని మంచి ముద్దలా పిసుక్కోవాలి. ఈ వేడి నీళ్ళు పిండిలో ఎందుకు వేసుకుంటారంటే రొట్టె ఇచ్చుకపోకుండా మంచిగా వస్తుంది. చల్ల నీళ్ళు వేసుకుంటే రొట్టె ఇచ్చుకపోతుంది, మంచిగా రాదు. ఒకవేళ నీళ్లు తక్కువ అయితే కొన్ని చల్ల నీళ్ళు వేసుకొని ముద్ద బాగా వచ్చేలా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక పీట మీద పొడిపిండి వేసుకొని రొట్టె కొట్టుకుందాం. పొడిపిండి ఎందుకు వేస్తారంటే రొట్టె జరగడానికి. ఇంకా రొట్టె కొట్టేది అయిపోయింది. పెనం మీద వేసుకొని కాల్చుకున్నాం. ఇట్లా కాలుతున్నప్పుడే రొట్టె మీద నీళ్ళు వేసుకొని తిప్పేసుకున్నాం. నీళ్ళు వేయడం వల్ల రొట్టె ఇచ్చుకపోకుండా సాఫ్ట్గా వస్తుంది. ఈ రొట్టెని మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని బాగా కాలినాక పక్కన పెట్టుకుందాం. ఇంకా రొట్టెలు చేయడం అయిపోయిన వెంటనే మన కోసం ఎదురు చూస్తున్న గుడ్ల పులుసులో రొట్టెలు అద్దుకొని తిందాం. వచ్చిందా ఇట్లా వేసి ఊరినాం కాబట్టి సూప్ బాగుంటుంది. మిక్సీలో వేస్తే ఇంత టేస్ట్ ఉండదు. Mami, tidak.
ఇలాగే ప్రశాంతమైన కొత్త కొత్త ప్లేస్లలో మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను. మీరు దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.